పోతీఫరు యొక్క భార్య తనను పాపము చేయుటకు ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడు. దేవునికి విరోధముగా నేను ఇంత పాపము, ఇంత ఘోరమైన పాపము, ఇంత దుష్కార్యము నేను ఎలా కట్టుకుంటాను? ఇలాంటి పని నేను చెయ్యనని చెప్పాడు. హల్లెలూయా. పాపము నుంచి దూరముగా ఉన్నాడు ఆయన. పాపం నుంచి వేరుగా ఆయన బ్రతుకుతున్నాడు. ఈ పాపము చేయకపోవడం వలన ఆ పోతీఫర్ భార్య అబద్ధాలు చెప్పి యోసేపును జైల్లో వేయించింది. కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా జైలుకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, కానీ పాపం చేయడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం మరణం, అది రెండో మరణం, అది భయంకరమైనది. హల్లెలూయా. పాపం చేయడానికి ఇష్టపడలేదు.